శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు. గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే నవమ స్థానంలో గురుగారు చాలా బాగున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. వరుసగా 3 రాసుల్లో మాలికా యోగం ఏర్పడుతూ 3 రాసుల్లో వరుసగా 3 గ్రహాలు బాగున్నాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. లాభాల బాటలో ఉంటారు. అలాగే పితృవర్గరీత్యా చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తీర్థయాత్రలు చేసేది కనిపిస్తోంది, దైవ కార్యాలు చేసేది కనిపిస్తోంది, పుణ్యకార్యాలలో ఎక్కువగా మీరు పాల్గొనేది కనిపిస్తోంది, వివాహాది శుభకార్యాలు ఇంట జరగడానికి అనుకూలత కనిపిస్తోంది. అలాగే కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంది. కుటుంబ విషయాలలో కానీ లేదా బంధువుల విషయాలలో కానీ మీరు ఒక పెద్ద మనిషిగా ప్రవర్తించి అనుకూలమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసి 10 మంది యొక్క ప్రశంసలు పొందుతారు. ఆ సమస్యకి కూడా చక్కటి పరిష్కారం సూచించినందువల్ల తీసుకున్న వాళ్ళు చాలా ఆత్మీయతతో మీ యొక్క ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు.
ఇచ్చినందుకు మీకు, తీసుకున్నందుకు వారికి, ఇద్దరికీ చాలా చాలా సంతృప్తిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంచి పేరు ప్రఖ్యాతులొస్తాయి. మీరు సన్మాన సత్కారాలు అందుకుంటారు. విద్య చాలా బావుంటుంది. అలాగే విదేశీ యానాలు చాలా బావుంటాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలుగా చెప్తూ ఉన్నానండి. అన్ని విధాలుగాను వృశ్చిక రాశికి వారికి చాలా బావుండడానికే అవకాశాలున్నాయి. 3 గ్రహాలు అందులోనూ గురు, శుక్రులు అనుకూలంగా ఉండడం అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అలాగే మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బావున్నాయి. వాక్కు విషయంలో కూడా పూర్వం కన్నా మీకు చాలా మేలైనటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బావుంటుంది. కొంచెం శ్రద్ధ తీసుకుంటారు. మంచి పురోగమనం సాధిస్తారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బావున్నారు. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము రాశిలోకే వచ్చి ఉంది. ఆత్మీయత, అనుబంధాలు పెరుగుతాయి. సామరస్య వాతావరణం ఉంటుంది. ఎక్కువగా శుభకార్యాలలో మీరు పాల్గొనేది ఎక్కువగా ఉంటుంది. 10 మంది చాలా గౌరవంగా మీతో మాట్లాడేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలే అని చెప్పి తెలియజేస్తూ, స్త్రీలు దుర్గ పూజ ఎక్కువగా చేసుకోండి. అలాగే మిగిలిన అన్ని అంశాల పట్ల కూడా సంయమనాన్ని పాటించి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రాలు మరింతగా చదువుకోవడం వల్ల సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము మీకు అంత ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇక్కడ రాస్యాధిపతే కుజుడు అవుతూ ఉన్నారు కాబట్టి చంద్రుని యొక్క నీచ భంగం కూడా జరుగుతోంది కాబట్టి ఇక అంతకన్నా ఎక్కువ ఆలోచించకుండా మీరు కుజగ్రహ స్తోత్రాలు బాగా పారాయణ చేస్తూ యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు మీకు ఇంకా ఉంటాయి. ఇక్కడ చతుర్థ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంచారము అర్ధాష్టమంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి భావాలు. ఇక్కడ 4వ స్థానంలో రాహు గారు ఉంటే ఇక్కడ 9వ స్థానంలో గురుగారు ఉన్నారు. మనశ్శాంతిని పెంచే విధంగా ఉంటారు వారు. ఎందువల్లంటే రాశిని చూస్తారు కదా 5వ దృష్టి చేత. ఎప్పుడైతే పంచమ దృష్టితో చూస్తున్నారో మనశ్శాంతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు అర్ధాష్టమం కదా, ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎలా అండి పరస్పర విరుద్ధమైన భావాల్ని ఎలాగ మనం ఆకళింపు చేసుకోవాలి అంటే ఏ భావం ఆ భావమే పలుకుతుంది. కాకపోతే ఇక్కడ 9వం అనేది కేంద్రం కన్నా బలీయమైనటువంటి స్థానము. ఈ 4 కన్నా 9 బలీయమైన స్థానం కాబట్టి యోగా చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దుర్గనామాలు పఠించండి. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచారము కూడా కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అయితే గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి బాగుంటుంది. మీకు సంతాన రీత్యా పూర్వం కన్నా చాలా మేలైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఒక్కసారి హనుమాన్ చాలీసా చదువుకోవడము, రోజుకొకసారి చొప్పున, అలాగే శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయించుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను.